మహాత్మా గాంధీ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన హెల్దీ హ్యాబిట్స్, మనం నేర్చుకోవాల్సిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటంటే సింపుల్ ఫుడ్. ఆయన ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఇలా లెస్ ఆయిల్, లెస్ షుగర్, దానివల్ల లెస్ డిసీజ్. ఇంకా చూసినట్టయితే డైలీ వాకింగ్ 8 to 10 km ఉండేది. దానివల్ల హార్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. కామ్ మైండ్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దానివల్ల స్ట్రెస్ అనేది బాగా తక్కువ ఉండడం, బీపీ బెటర్గా ఉండడం మెయింటైన్ అవుతుంది. ఫిక్స్డ్ రొటీన్, డైలీ ఎర్లీగా లేవడం. ఆ డే అన్నది కంప్లీట్ గా ఫిక్స్డ్ రొటీన్స్ అన్నమాట. డైలీ ఒకేలాగా ఉండేలాగా షెడ్యూల్ చేసుకుంటాం. ఇంకా చూసినట్టయితే ఫాస్టింగ్, ఒక షార్ట్ ఫాస్టింగ్ ఉండడం వల్ల స్టమక్ కి కొద్దిగా రెస్ట్ రావడం, దానివల్ల మెటబాలిజం అనేది చక్కగా జరగడం జరుగుతుంది. క్లీన్ హ్యాబిట్స్, ఎక్కువ క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. అలానే ఎక్కువ సరౌండింగ్స్ కానీ క్లీన్ హ్యాబిట్స్ ఆయన మెయింటైన్ చేశారు. ఎక్కువ గ్రీడ్ కానీ అది సంపాదించాలి ఇది సాధించాలి అన్న గ్రీడ్ లేకుండా జీవించడం వల్ల ఆయన ఆరోగ్యం తక్కువ ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ గారి లాంటి వాళ్ళ నుంచి మన హెల్దీ హ్యాబిట్స్ ఏం నేర్చుకోగలం అంటే ఇవన్నమాట. కాబట్టి ఇవి మనం కూడా ఎంతో కొంత ఇన్కల్కేట్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం. థ్యాంక్ యూ.